హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేనండి లలితా కిచెన్ MG5SI. నేను ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చూశానండి. నాకు అది ఎందుకో చాలా బాధ అనిపించింది. అది మీతోటి పంచుకుందామని మీ ముందరికి వచ్చాను. తప్పులుంటే క్షమించండి. కుటుంబ గౌరవం అనేది ఒక స్త్రీ మీద ఆధారపడుతుందని ఒక వాదన. అయితే కుటుంబంలో ఆ స్త్రీ ఒకతే ఉంటుందా, లేక అతని భర్త, తల్లి, తండ్రి, తమ్ముడు, చెల్లెలు, అక్క వీళ్ళెవ్వరూ ఉండరా? వాళ్ళందరి మీద కుటుంబ గౌరవం ఆధారపడి ఉండదా? ఇంటికి వచ్చిన కోడల మీదనే ఆధారపడి ఉంటుందా? ఎలాగండి? ఎలా సాధ్యమవుతుంది? 20 సంవత్సరాలు పుట్టింట్లో పెరిగి వచ్చిన ఆడపిల్ల ఆ కుటుంబ గౌరవం కాపాడాలి అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అవునంటారా కాదంటారా? అలాంటప్పుడు ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఆమెపై చూపించే ఆదరణ, ప్రేమ, గౌరవం వల్లేనండి ఆ కుటుంబ గౌరవం వచ్చేది. అంతేకాని ఇంటికి వచ్చిన కోడల మీదనే కుటుంబ గౌరవం ఆధారపడి ఉంటుంది. ఎన్ని కష్టాలు పెట్టినా పడి ఉంటుంది, ఎన్ని బాధలు పెట్టినా పడి ఉంటుంది. పడి ఉండాలి అనే వితండవాదం చేసే వాళ్లకు మనం ఏమీ చెప్పలేం మిత్రమా. అలాగని బయటికి ఎవరికీ చెప్పుకోకూడదు. తల్లిదండ్రుల ఇంటికి పోతే అక్కడ ఆదరణ లభించదు. ఏం చేయాలి? కోర్టుకి వెళితే బరి తెగించిందంటారు, స్టేషన్కి వెళితే తెగించిందంటారు. మరి ఏం చేయమంటారు? భర్త పెట్టే టార్చరు, అత్తమామలు పెట్టే కష్టాలు భరించాలంటారా? అట్లాంటి ఆడపిల్లలకు మరణమే శరణ్యమా? ఎప్పుడండి ఇంకా స్త్రీలు బ్రతికి బయటగట్టేది? నాకెందుకు ఆ వీడియోలో ఆ మాట విని నాకు బాధ అనిపించింది. నేను అందుకే మీతోటి పంచుకుంటున్నాను. ఇప్పటికీ ఆడవాళ్ళ మీద ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి, ఘోరాలు జరుగుతూనే ఉన్నాయండి. ఇంకా కుటుంబ గౌరవం గురించి ఇంకా ఆడవాళ్లను అడగదొక్కుంటూ మాట్లాడటం, భర్త పెట్టిన శిక్షలు భరించాల్సిందే, అత్తమామలు పెట్టిన ఎన్ని మాటలన్నా పడి ఉండాల్సిందే అనే తీరుంటే మటుకు ఆడపిల్లల్ని కనొద్దు మిత్రమా. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. ఆడపిల్లల జీవితాలతోటి ఆడుకోకండి. నేనేమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఏదన్నా తప్పనుంటే నా కామెంట్ బాక్స్లో పెట్టండి, ఇది తప్పని. నేను సరిదిద్దుకుంటాను. నమస్తే అండి. లలితా కిచెన్ MG5SI. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.